బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల వెంకన్న దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. వరుస సెలవులు రావడంతో తిరుమలకు వచ్చే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తిరుపతి అలిపిరి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఒక్కో వాహనాన్ని చెక్ చేసేందుకు దాదాపు 2-3 గంటల సమయం పడుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతున్నట్లుగా అయితే సమాచారం అందుతుంది. అలిపిరి చెక్ పాయింట్ వద్ద వాహనాలు బారులు తీన వైన అయితే కనిపిస్తుంది. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తినట్టుగా సమాచారం అందుతోంది. తిరుమలకి భక్తులు పోటెత్తారు. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకి భక్తుల సంఖ్య పోటెత్తినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ మరింత సమాచారం అయితే అందిస్తారు. గోపి, చెప్పండి, తిరుమలలో భక్తుల రద్దీ ఏ విధంగా కొనసాగుతోంది? అదేవిధంగా చెకింగ్ దగ్గర కూడా సమయం ఎక్కువ అవుతున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? పద్మ, మొత్తం మీద శ్రీవారి దర్శనం కోసం భక్తులు తరలి వస్తున్నారు. వరుస సెలవులు రావడం కారణంగానే ఈ రద్దీ వస్తున్నట్లు కూడా టీటీడీ గుర్తించడం జరిగింది. అందువల్లనే తిరుపతి నుంచి కూడా తిరుమలకి వెళ్ళేటటువంటి అలిపిరి చెకింగ్ పాయింట్ లో భారీగా వాహనాలన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. కష్టతరంగా మారింది. చెకింగ్ ఉన్నటువంటి భద్రతా సిబ్బందికి కూడా వాహనాలన్నింటినీ కూడా చెక్ చేసి తిరుగు పంపించడానికి కాస్త ఇబ్బందులు తలెత్తున్నాయి. ప్రధానంగా వాహనాలు, ప్రతి వాహనాన్ని కూడా, ఎందుకంటే తిరుమలకి అంటే ఉగ్రవాదుల అంటే పొంచి ఉన్న ప్రమాదం ఉన్న నేపథ్యంలో చాలా చెకింగ్ చేసి చాలా జాగ్రత్తలు తీసుకుని తిరుమలకు ప్రతి వాహనాన్ని కూడా ఉన్నటువంటి లగేజీలు కావచ్చు, లేదంటే వాటన్నిటిని కూడా చెకింగ్ చేసిన తర్వాతనే, పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాతనే వాహనాలను కానీ అటు భక్తులను కానీ తిరుమలకు పంపించాల్సినటువంటి నిబంధన టీటీడీలో కొనసాగుతుంది. అందువల్లనే అలిపిరి చెకింగ్ పాయింట్ లో క్షుణ్ణంగా తనిఖీలు జరుగుతున్న నేపథ్యంలో తిరుమలకు వెళ్ళడానికి వాహనాలన్నీ కూడా ఆగిపోయాయి. దాదాపుగా ఒక్కొక్క వాహనానికి 10 నుంచి 15 నిమిషాల పాటు కూడా సమయం పడుతుంది. మరి కాబట్టి వాహనాలు భారీగా అంటే బారుల క్యూలో ఉన్న నేపథ్యంలో భక్తులు, వాహనాల లోపల ఉన్న భక్తులు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. అయితే సాధ్యమైనంత త్వరగా తిరుమలకు పంపించడానికి భద్రతా సిబ్బంది కూడా ప్రయత్నాలు అయితే చేస్తుంది. అయితే తిరుమలకు వెళ్లిన భక్తులకు కూడా అక్కడ కూడా స్వామివారి దర్శనానికి ఎక్కువగా రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో గంటల సమయం శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్ లో కావచ్చు, కంపార్ట్మెంట్ లో వేచి ఉన్నారు. మొత్తం మీద గత 2 రోజులుగా లీవులు ఉండడం, మరో 2 రోజుల పాటు కూడా, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా వినాయక చవితి నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయి. ప్రభుత్వ సెలవులు ప్రకటించిన నేపథ్యంలో రేపటి వరకు కూడా సెలవులు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం 4 రోజుల పాటు కూడా కంటిన్యూగా లీవులు, శని, ఆది, సోమ, మంగళ, బుధవారాల వరకు కూడా లీవులు కొన్ని ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో విపరీతంగా తిరుమలకు వస్తున్నారు. అందువల్లనే వాహనాలు కూడా అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద భారీగా చేరుకున్నాయని చెప్పి కూడా టీటీడీ చెబుతుంది. మొత్తం మీద సమయం పాటించి ఎక్కడా కూడా ఇబ్బందులు పడకుండా తిరుమలకి వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకోవాలనేది ప్రధానంగా టీటీడీ చెబుతుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ గోపి.